క్యాష్ రిజర్వ్ రేషియో సిఆర్ఆర్ అంటే నగదు నిల్వల నిష్పత్తి. ఇది సెంట్రల్ బ్యాంక్ వద్ద అయితే రిజర్వ్గా ఉంచుకోవాల్సిన మొత్తం అంటే ఆర్బీఐ అనమాట. ఈ బ్యాంకుల మొత్తానికి సెంట్రల్ బ్యాంక్ వచ్చేసరికి ఆర్బీఐ రిలేటెడ్ అనమాట. బ్యాంకులు ఈ నగదుపై ఎలాంటి వడ్డీని పొందవు మరియు ఈ నగదును ఎలాంటి పెట్టుబడి లేదా రుణం కోసం ఉపయోగించలేరు. ఎందుకంటే సిఆర్ఆర్ని సర్దుబాటు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో రుణాలు మరియు పెట్టుబడి కోసం అందుబాటులో ఉన్న డబ్బు మొత్తాన్ని సెంట్రల్ బ్యాంక్ ప్రభావితం చేయవచ్చు. ఉదాహరణకు ఆర్బీఐ వంటి సెంట్రల్ బ్యాంక్ మార్కెట్లో లిక్విడిటీని పెంచాలనుకుంటే అది సిఆర్ఆర్‌ని తగ్గిస్తుంది. ఏదైతే నిల్వల నిష్పత్తి సిఆర్ ఉందో క్యాష్ రిజర్వ్ రేషియో అనేది దాన్ని తగ్గీయటం వల్ల ఆటోమేటిక్‌గా ఏమవుతుంది లిక్విడిటీ పెరిగిపోతూ ఉంటుంది. అదే కనుక పెంచుతూ ఉంటే లిక్విడిటీ తగ్గుతూ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని సిఆర్ఆర్‌ని వాడకుండా సిఆర్ఆర్ నిల్వల నిష్పత్తిని రేషియోని బట్టి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్‌బీఐ దగ్గరున్న ఆర్‌బీఐ వంటి సెంట్రల్ బ్యాంక్ మార్కెట్‌లోకి లిక్విడిటీని రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో, ఇలాంటి వివరాల కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.